సార్ ఇది పోసాని కృష్ణమురళి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన ఒక 2 డేస్ ముందు అనుకుంటా. ఏబిఎన్ ఛానల్‌లో అదే ఆహ్, క్రి వెంకటకృష్ణ గారు పోసాని కృష్ణమురళి గారి గురించి ఒక వీడియో తీశారు. పబ్లిక్‌లో చూపిచ్చారు. అది లైవ్ అయింది. ఏమని చూపిచ్చారంటే, పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎలా తిట్టాడో మీరే చూడండి. ఎల్ కొడకా అని సంపాదిస్తూ పోసాని కృష్ణమురళి గారు అన్నారు. సో, దాని మీద డిబేట్ పెట్టి ఇప్పుడు వెంకటకృష్ణ గారు డిబేట్ కొనసాగించారు. నిన్న అదే పోసాని కృష్ణమురళి గారు ప్రెస్ మీట్ పెట్టి, సో, నాకు థ్రెట్ ఉంది. నాకు కాల్స్ వస్తున్నాయి. థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి అన్నట్టుగా సంబోధించారు. సో, ఇంకోటేంటంటే పోసాని కృష్ణమురళి గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు గానివ్వండి, వెంకటకృష్ణ గారు గాని వీళ్ళిద్దరి మీద నా మీద థ్రెట్ ఉందన్నట్టుగా, పవన్ కళ్యాణ్ అంటే నాకు గౌరవం ఉన్నట్టుగా కూడా చెప్పారు. సో, ఓవరాల్‌గా ఆయన చెప్పిన విధానం చూస్తుంటే మీకేమనిపించింది? ఏమనిపించిందంటే ఆయనకున్న నిక్ నేమ్ని ఆయన సార్థకత చేసుకుంటున్నాడు అనిపించింది. ఏ నిక్‌నేమ్? పోసాని కృష్ణమురళిని అతనే చెప్తాడు, నేను మెంటల్ కృష్ణ అని చెప్పేస్తాను. ప్రజలందరూ కూడా పిలుచుకునేది అతను మెంటల్ కృష్ణ అని అంటాడు. ఎందుకంటే అతను మాట్లాడే విధానం కాసేపు ఏమో నిదానంగా మాట్లాడతాడు, కాసేపు ఎగురుతాడు, ఆకాశంలోకి ఎగురుతాడు, చేస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే వెంకటకృష్ణ అన్నది ఏంటంటే, ఇవాళ సమంత అనేటువంటి ఒక హీరోయిన్ మీద మంత్రి ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు అందరం ఖండించాల్సిందే. ఇండస్ట్రీకి సంబంధించిన ఆవిడ కాబట్టి మీరందరూ వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి అందరూ వచ్చి మాట్లాడారు. కానీ మరి అదే పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా పోసాని కృష్ణమురళి మాట్లాడినప్పుడు మీరందరూ ఎందుకు బయటికి రాలేదు అని ఇండస్ట్రీని క్వశ్చన్ చేశాడు ఆయన. తప్పా రైటా? కరెక్టే. మరి ఎందుకు డిస్క్రిమినేషను? అంటే అక్కడ ఆడ మనిషి కాబట్టి బయటకు వచ్చారు, మగవాళ్ళు అయితే అవసరం లేదా? మగవాళ్ళు తల్లిని తిట్టినా ఇంకోటి తిట్టినా పర్వాలేదా? అంటే ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, సమంత గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఓన్లీ సినిమా పరంగానే వాళ్ళు పరిమితం అయ్యారు ప్రస్తుతం. సో, దాని గురించి వీళ్ళు స్పందించారే గానీ, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చూసినట్లయితే మీరు చెప్పినట్టు 4 పెళ్ళిళ్ళు. ఆయన రాజకీయాల్లో ఉన్నారు, సినిమాలో ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నారు, మధ్యలో ఉన్నారు కాబట్టి ఆయన దూరంగా ఉన్నారని అనుకుంటున్నారు అందరూ. ఎందుకు ఉంటారు? ఆయన మొదట హీరో, మొదట మీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. అవతల అతను అంటుంది ఎవరిని? చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న ఇద్దరు ఆడవాళ్ళని, వాళ్ళని ఎందుకు లాగుతున్నారు? ఇప్పుడు రేణుగు దేశాయ్ ఎవరో ఉన్నారు, ఆవిడ అంతకుముందు నందినిను ఎవరో ఉన్నారు. వాళ్ళిద్దరికీ చట్ట ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసేసి చట్ట ప్రకారంగా తీసుకున్నారు, రాజ్యాంగబద్ధంగా తీసుకున్నారు. తీసుకున్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్తున్నా మీ మనిషే కదా. మీలో మీ గ్రూపులు ఉన్నాయి కాబట్టి, అది చిరంజీవి గారి ఫ్యామిలీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా పర్వాలేదా? అలాగే ఇప్పుడు మరి ఆడవాళ్ళందరినీ అంటే మీరు కోపేసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మిసెస్ని అన్నప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు, ఇండస్ట్రీ నుంచి ఒక్కళ్ళు ఖండించలేదు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వీడియో పెట్టి స్పందించారు కదా. అదే కదా ఇప్పుడు వచ్చింది. స్పందనలో ఎంత తేడా ఉంది అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజున ఏం మాట్లాడారు? నేను ఒక బంధువుగా కాకుండా, ఇది అండర్లైన్ చేసుకోవాలి, నేను ఒక బంధువుగా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా ఒక ఆడమనిషికి జరిగిన దాని మీద నేను స్పందిస్తున్నాను, ఇలా ఎవరు మాట్లాడకూడదని కొన్ని శుద్ధపూస వ్యాఖ్యలు చేశారు ఆయన. సొంత మేనత్తని అన్నప్పుడు నేను బంధువుగా కాకుండానే ట్యాగ్ లైన్ ఎందుకు? అవును, నేను బంధువుగానే ఒక మేనల్లుడిగా మాట్లాడుతున్నాను, ఏంటయ్యా నువ్వు అన్నది అనేటువంటి ఇది లేదా? మరి వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరు? నీ కో యాక్టర్ ఎక్కడో 1-2 సినిమాల్లో నీతో హీరోయిన్గా చేసింది, దానికి అంత రోషం పొడుచుకొచ్చిందా? ఎంత ఘాటైన పెద్ద ట్వీట్ పెట్టారు. పెట్టినందుకు నేను అంటలేదు, సమంత పట్ల మీకున్నటువంటి గౌరవాన్ని తెలియజేయటం, ఆవిడ పట్ల మాట్లాడిందని ప్రతి వాళ్ళం నాతో సహా ఖండిస్తున్నాం. కానీ ఇదే స్పందన ఆ రోజున ఇంతకంటే పెద్ద మాట అన్నప్పుడు ఏమైంది? అది కదా ప్రశ్నిస్తోంది. సో పోనీ ఆవిడికి సంబంధం లేదా? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి అమ్మాయి ఆవిడ. మీ ఇండస్ట్రీకి తలమానికంగా ఉన్నటువంటి రామారావు గారి కూతురు వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఎంతమంది వచ్చి మాట్లాడారండి? ఇప్పుడు మా గుండెలు బాదుకుంటున్నటువంటి నాగార్జున గారు అఫ్కోర్స్ వాళ్ళ మాజీ కోడలను అన్నారు, వాళ్ళు స్పందించడంలో తప్పు లేదు. కానీ ఆ రోజున ఏమైపోయింది అంటున్నారు. ఇది కామన్ మ్యాన్ వేస్తున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఏంటంటే డబుల్ స్టాండర్డ్స్ దేనికి అని వెంకటకృష్ణ అంటే బయటికి వచ్చి వాడు వీడు రాధాకృష్ణ గాడు వెంకటకృష్ణ గాడు, బజార్లో గనక ఆ రిక్షా వాళ్ళు కొట్టుకుంటూ మాట్లాడే భాష ఉంటుంది చూసారా, పెద్ద పెద్ద
గేటెడ్ కమ్యూనిటీలో కూర్చున్నంత మాత్రాన క్లాస్ పీపుల్ అవ్వరు. మన యొక్క భాషలో, మన యొక్క వ్యక్తీకరణలో ఉండేటువంటి దీన్ని బట్టే అతను ఒక గ్రేట్ రైటర్, దాంట్లో అనుమానం లేదు. కానీ బజారు స్థాయి మనిషి కంటే కూడా కింద స్థాయిలో మాట్లాడాడు నిన్న. అతని నేచరే అంత. తర్వాత నన్ను ఎవడో చంపుదాం అనుకున్నాడు, నన్ను ఎవడో పొడుద్దాం అనుకుంటున్నాడు అంటున్నారు. అవసరం లేదు. శిక్ష వేయటం 2 రకాలు. ఒకటి కొట్టించటం, కాలో చేయో తీయించడం, లేదా చంపించేసేయటం. అదొక రకమైన శిక్ష. చంపించటం కంటే పెద్ద శిక్ష ఏంటంటే నిన్ను బహిష్కరించటం. కక్ష అనుకోండి, ఒకసారితో చంపేస్తే అయిపోతుంది. కానీ బ్రహ్మాండమైన రైటర్ లాగా, బ్రహ్మాండమైన యాక్టర్ లాగా వెలిగినటువంటి నిన్ను ఇవాళ మొత్తం ఇండస్ట్రీ అనేది వెలిసిన తర్వాత ఒక పాత్ర లేదు, ఒకడు పిలిచేవాడు లేడు, ఒకడు పలకలిచ్చేవాడు లేడు. ఆయనే చెప్పుకుంటున్నాడుగా, నాకు లేకపోయినా నేను 3 తరాలకు కావాల్సిన సంపాదించుకున్నాను. నేను ఇంటో సంపాదన ఉండి ఇంట్లో కూర్చుంటే సరిపోద్దా? సోషల్ మూమెంట్ అవసరం లేదా? ప్రజలు అవసరం లేరా? అందరూ వెలేసారుగా నిన్ను ఇవాళ. ఇది దానికంటే పెద్ద శిక్ష. కాబట్టి ఆయన ఇంకెవరో పొడవాల్సిన పని లేదు, చంపాల్సిన పని లేదు. ఆల్రెడీ పడాల్సిన శిక్ష పడ్డది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఫోన్ వచ్చి ఏం చేస్తున్నావు, మాట్లాడట్లేదని గట్టిగా గదమాయిస్తే ఇట్లా బయటకు వచ్చి 2 మాటలు మాట్లాడతాడు, మళ్ళీ ఇంట్లో తోడతాడు. సార్, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసమేనా పోసాని కృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టేది? ఖచ్చితంగా నిన్న చెప్పాడు కదా, నా ఫ్యామిలీ తర్వాత నా గుండెలు చీల్చి చూపిస్తే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారన్నాడు. ఇంకంతకంటే ఉదాహరణ ఏం కావాలి? అంత వీర విధేయుడు, వీర భక్తుడు అయిన తర్వాత ఏంటంటే ఆ వీర విధేయత భక్తితో పాటు ఏమొస్తుందంటే బ్లైండ్నెస్ కూడా వస్తుంది. బ్లైండ్నెస్ అంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటి గ్రహించే విచక్షణ పోతుంది. మైండ్కి బ్లైండ్నెస్ వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి బజారు లాంగ్వేజ్, బజారు భాష మాట్లాడటమే అవుతుంది. ఆ రోజున ఒక యాంకర్ ఎవరో మాట్లాడారు, సినీ ఇండస్ట్రీ వాళ్ళని అన్నారు అంటే అందరూ ఖండించారు. అవును, ఒక్కొక్క డిబేట్లో మంచిని మంచి అనేవాళ్ళు ఉన్నారు, చెడుని చెడు అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ రోజున మిమ్మల్ని సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు మీరు అడ్డమైనట్టుగా మాట్లాడితే మిమ్మల్ని సపోర్ట్ చేస్తారనుకుంటే అది భ్రమ. అలాంటివి ఏం జరగవు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.